నంద్యాల నుంచి పాణ్యం వెళ్లే దారి దోపిడీ సంచలనం రేపింది. శాంతిరాం హాస్పిటల్ దగ్గర బైక్పై వెళ్తున్న దంపతులపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. భార్య భర్తలను విపరీతంగా కొట్టి గాయపరిచి భార్య మెడలోని 2 తులాల బంగారు గొలుసు, కొంత నగదు దోపిడీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన భార్య భర్తలకు ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. బంగపోతున్నాడు. మీకు డబ్బులు కావాలని కొట్టించారా? నేను నన్ను ఇడిసారా? మీరు ఎవరు అసలు? నేనేం చేసినానని మేము పిల్లని హాస్పిటల్ అడ్మిట్ చేసినాం అంటే ఎంతమంది వచ్చినారు? ఇద్దరే. ఇట్ట తింటారు, ఇంతవేనే సన్నగా ఇట్ట తింటారు పిల్లగానికి ఎట్లా ఇద్దరు. కొట్టినారమ్మా? మీ భర్తకు కావాలనా? ఆయనకి ఎక్కువ, నాకేం రక్తాలు కాలే. దెబ్బలు కొట్టినారు. మా సిస్టర్ ప్రెగ్నెంట్, చెకప్ కోసం దగ్గరకు వచ్చినారు. హాస్పిటల్లో 24 hours అబ్జర్వేషన్ లో పెట్టాలని మా సిస్టర్ చెప్పినారు. వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు. పొలం దగ్గర ఇంకేం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్, చైన్ మొత్తం లాక్కొని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలేక కొంచెం దూరం తీసుకుని పోయినారు. దాడి చేసిన వాళ్ళు అంత వాళ్ళు క్లారిటీ కనుక్కోలేకపోతున్నారు. వాళ్ళు మా పెద్దమ్మ వచ్చేసి వాళ్ళు హిందీ మాట్లాడినారని చెప్తున్నారు.